ప్రజాకాలానికి స్వాగతం. ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణించి ఎగురుకుంటూ సైబీరియన్ కొంగలు జనగామ జిల్లా దేవరపల్లి మండలం చిన్నమాడూరుకు చేరుకొని సేదా తీరుతాయి. ఇప్పుడు మనం జనగామ జిల్లా దేవరపల్లి మండలం చిన్నమడూరు గ్రామంలో ఉన్నాము. ఇక్కడికి సైబీరియా దేశం నుంచి పక్షులు, కొంగల మాదిరి పక్షులు ఇక్కడికి విచ్చేస్తాయి. కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి ఎగురుకుంటూ వచ్చి ఈ గ్రామంలో వాళ్తాయి. ఈ గ్రామస్తులు కూడా వీటికి మంచి సెక్యూరిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ గ్రామం చుట్టూ గొలుసుకట్టు చెరువులు ఎక్కువగా ఉండడంతో, ఇక్కడ నీటి సాంద్రత ఎక్కువగా ఉండడంతో, చెరువులలో నీరు ఎప్పుడూ ఇంకిపోకుండా ఉండడంతో ఇక్కడ చేపలు సమృద్ధిగా లభిస్తాయని చెప్పేసి ఆ సుదూర ప్రాంతం నుంచి ఇక్కడికి వస్తుంటాయి. సంతానోత్పత్తి కోసం ఇక్కడ జంటగా వచ్చి పిల్లలతో మరీ తిరిగి వెళ్తుంటాయి. అక్కడ దేశంలో వాతావరణం అనుకరించకపోవడంతో ఇక్కడ వాతావరణంకు అలవాటు పడ్డ ఈ పక్షులు కొన్ని దాదాపు 15-20 సంవత్సరాలుగా ఈ గ్రామంలో వచ్చి సంతానోత్పత్తి చేసుకొని తిరిగి పిల్లలతో సహా ఆ దేశానికి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడి గ్రామస్తులు కూడా వాటికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తూ ఏ ఇబ్బంది కలగకుండా కానీ, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డా కానీ వాటికి మాత్రం రక్షణ కల్పిస్తున్నారు. అయితే గత 2 సంవత్సరాల మధ్యలో కాలంలో ఈ గాలిబార బీభత్సంతో మరియు కోతులు చెట్లపైకి ఎక్కి వాటి కొంగల గుడ్లు తినడంతో బెంబేలెత్తిపై భయభ్రాంతులకు గురైన కొంగలు 2 సంవత్సరాలుగా ఇటు రావడం మానేసినాయి అని చెప్తున్నారు గ్రామస్తులు. కాకపోతే మళ్ళీ ఇటీవల కాలంలో, ఈ మధ్యన కాలంలో వలస పక్షులు రావడం జరుగుతుంది. దీంతో మాకు చాలా ఆనందపడుతున్నాం. మేము ఈ గ్రామంలో పక్షుల రాక వలన ఈ గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు కూడా మంచిగా పండుతున్నాయి. మాకు ఎలాంటి ఇబ్బందులు ఈ కొంగల సైబీరియా పక్షుల వలన ఎలాంటి ఇబ్బందులు లేవని కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైనా పట్టుకోవడానికి వెళ్తే కూడా వారికి 500 జరిమానా విధించడంతో పాటు ఇంకా వేరే విధిస్తామని చెప్పి కూడా చెప్పడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఈ పక్షుల రాకతో వీళ్ళ సంతోషం ఎలా ఉంది, వీళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి తెలుసుకుందాం. ఇక్కడ ఈ గ్రామ పెద్దలతో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ ఈ గ్రామానికి పక్షులు ఎంతకాలం నుంచి వస్తున్నాయి, వీటి వల్ల మీకు ఎలాంటి ఉపయోగకరం ఉంది, ఏమనిపిస్తుంది? ఈ 1993 నుంచి స్టార్ట్ అయినాయి. వచ్చిన కొత్తలో వీటి పక్షులకు ఊరు మొత్తం రక్షణగా ఉండేది. వాటి రంగులు, వాటి ఆకారం చూసి చాలా ఆనందంగా ఉండేది. ఎవరైనా పట్టుకున్నా కూడా ఊరు గ్రామస్తులందరూ ఏకమై దాన్ని ఎందుకు పట్టుకున్నా విడిచిపెట్టించేది. అది ఎప్పుడైతే జనవరి 1st వీక్లో స్టార్ట్ అయ్యి జూన్ లాస్ట్ వీక్ వరకు పిల్లలతో సంతోషంగా వెళ్ళిపోయి అక్కడ వాతావరణం అనుకూలించదట మేము తెలుసుకున్న పరిస్థితిని బట్టి ఇక్కడికి వచ్చి ఈ వాతావరణానికి పిల్లలు చేసుకొని దగ్గరలో చుట్టుపక్కల గ్రామం చుట్టూ చెర్లు ఉన్నాయి కాబట్టి చెట్లపై గూళ్ళు పెట్టుకొని పిల్లలకు ఆహారంగా అవి చేపలు తెచ్చుకొని తింటూ ఒక్కొక్కటి అరకిలో వరకు కూడా పట్టుకొచ్చి కింద పడేసిన రోజులు ఉన్నాయి. వాటితో కింద కోళ్ళు, పిల్లలు కూడా బతుకుతున్నాయి. ఈ 1993 ఈ 12-13 సంవత్సరం 2012-13 సంవత్సరాల కరువుతోని, కోతుల బెడదతో ఇక్కడికి రాలేదు. తర్వాత మళ్ళీ ఈ 3 సంవత్సరాల నుంచి కూడా వరుసగా వస్తున్నాయి. సైబీరియాలో సంతాన ఉత్పత్తికి వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రతి సంవత్సరం చిన్నమాడూరుకు జంటగా వచ్చి 7 నెలలు గ్రామంలో జీవనం కొనసాగించి తమ పిల్లలతో తిరిగి సైబీరియాకు వెళ్ళిపోతాయి.
మాది చిన్నమడూరు గ్రామము. ఈ పక్షులు జనవరి 10 తారీఖు నుంచి వెళ్ళి వస్తాయి. మళ్ళీ పిల్లలు చేసి పిల్లలు లేచిపోయేదాకా ఇక్కడనే ఉంటాయి. పిల్లలు లేచేదాకా ఎగిరేంత వరకు ఇక్కడనే ఉండి అన్నీ ఒక్కొక్కటి ఎగిరినట్టు పోతూనే ఉంటాయి. లాస్ట్కు 10 గంటలైనా ఉండి పిల్లలను తీసుకొని పోతాయి. ఇక ఇప్పుడు ఆ పిల్లలు పుట్టినంతసేపు గొడుగులు పెట్టినట్టు రెక్కలు సాటు పెట్టుకొని ఉంటాయి. ఉండి ఒకటే ఉంటుంది, ఒకటేమో చెరలకు పోయి చేపలు తెచ్చి నీళ్ళు పోస్తాయి, చేపలు వేస్తాయి. నోట్లో పెడుతుంటే కూడా కింద కూడా ఒక్కొక్కటి 1/4 కిలో 1/2 కిలో చేపలు కూడా కింద పడిపోతాయి. అట్లా పిల్లలను చాదుకుంటూ ఉంటాయి అవి. ఇప్పుడు ఈ జనవరిలో వస్తాయి పచ్చులు, మళ్ళా ఆరిద్రం ఊరికేసేట కార్తెలో పోతాయి పిల్లలు చేసుకొని. ఎండాకాలం అన్ని రోజులు ఉంటాయి ఇక్కడ. మాకు కూడా సంతోషం అవుతుంది. మేము ఎవరం పట్టనీయం, తిననీయం, కావాలన్నట్టే ఉంటాం. ప్రాంతం నుంచి వచ్చిన ఈ పక్షులకు, సైబీరియా పక్షులకు ఈ గ్రామస్తులు అండగా ఉండి ఎవరి బారిన పడకుండా, ఎవరి వేటగాల బారిన పడకుండా ఎంతో రక్షణ కల్పిస్తున్నారు. వీరి మానవత్వాన్ని చాటుకుంటున్నారు పక్షులపై. ఈ యొక్క మానవత్వాన్ని చాటుతూ వాటికి సంతానోత్పత్తి అయ్యేంత వరకు వాటికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తూ వీళ్ళ మానవత్వాన్ని చాటుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఇంకా గ్రామస్తులు ఉన్నారు. వీరు వాటి వల్ల కలిగే నష్టాన్ని కూడా భరించుకుంటూ వారికి రక్షణ కల్పిస్తున్నారు. ఎలా ఇప్పుడు వాటి వల్ల మీకు ఏమైనా ఇబ్బంది జరుగుతున్నదా? మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. పక్షులు ఒక 1993 నుంచి వెళ్ళి ఈ గ్రామానికి ప్రథమంగా వచ్చేసినాయి. తర్వాత 2012, 2013 2 సంవత్సరాలు రాకపోతే, ఆడపిల్ల దాకా ఇంటికి రాకపోతే ఎంత బాధ ఉందో ఈ గ్రామస్తులకు అంత బాధ ఆ 2 సంవత్సరాలు ఉన్నది. మళ్ళీ వచ్చిన తర్వాత ఇళ్ళకి పండుగ వేసుకున్నట్టు మళ్ళీ సంతోషం అవుతుంది ఈ జనవరి 1st వీక్లో. తర్వాత 6 నెలలు ఇక్కడ ఉంటుంది. జూన్ జూలై లాస్ట్ వీక్ దాకా ఉంటాయి. 6 నెలలు తల్లిగారింటి కాడ ఉంటాయి. తల్లిగారు అంటే ఈ చిన్నమడూరు గ్రామ పక్షులకు, అత్తగారులు విదేశీ పక్షులుగా అరేబీ సముద్రాలకు ఎక్కడెక్కడ పోయి బతికొస్తాయి. తర్వాత ఇక్కడ 6 నెలలు ఉంటాయి. ఈ ప్రాంతం దాదాపు ఒక 500-1000 కిలోమీటర్ల దూరం వేగంగా తిరిగి వచ్చి ఇదే గ్రామంలో ఉంటాయి తప్ప ఈ ప్రాంతాన వేరే గ్రామంలో ఈ పక్షులు, అరేబీ పక్షులు లేవు. దగ్గర 23 సంవత్సరాలు ఈ గ్రామంలో వచ్చి. అయితే దమ్మబంతి కలెక్టర్గా ఉన్నప్పుడు నేను అప్పుడు ఎంపీటీసీ మా మిస్సెస్ ఉండే, అప్పుడు మేము పోయి లెటర్ కూడా ఇచ్చినాము ఇది పర్యాటక కేంద్రంగా చేయాలని కలెక్టర్కు. వారు స్పందించి జాయింట్ కలెక్టర్ పంపుతానన్నారు, పంపలేదు. ఇప్పుడు మేము ఉన్న కలెక్టర్ గారిని దేవాసేన గారికి విన్నవించుకునేది ఏంటంటే ఈ అరేబీ పక్షుల గురించి ఈ గ్రామం చిన్నమడు గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా వారు వచ్చి ఈ ప్రాంతాన్ని సందర్శించి మాకు పర్యాటక కేంద్రంగా చేయాలని వారికి విజ్ఞప్తి చేసుకుంటూ ప్రజలందరము సుఖ సంతోషాలతో ఆ పక్షులతో ఉంటున్నాము. ఎవరైనా పక్షిని కొడితే 500 రూపాయలు జుర్మానా చేసుకుంటూ ముక్కు నాలుగు రాపిచ్చుడు కూడా జరిగింది ఒక వ్యక్తికి. అలాంటి కార్యక్రమాలు ఈ గ్రామంలో చేసినాం. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు ఏమున్నా. తర్వాత ఒక 200-300 పక్షులు అప్పుడు కోతుల బెడద వల్ల చనిపోయినాయి. చనిపోతే మనిషిగాక చనిపోతే ఎట్లయితే దానక్రమాలు చేస్తామో ఆ విధంగా మేము చిన్న వాగు ఉంటుంది మా ఊరు పక్కన, ఆ వాగులో పోయి అందరం తీసుకుపోయి పాతిపెట్టి తానాలు చేసినాం. ఒకరోజు మా గ్రామస్తులం దాదాపు 100 మంది పోయినాం ఆ పక్షుల దారి. 200-300 పక్షులకు ఎక్కువనే చనిపోయినాయి. అవి ఈ కోతుల బెడదతోటి చనిపోవడం జరిగింది అప్పుడు ఆ మూమెంట్లో. అయితే ఇప్పుడు ఈ గ్రామంలో ఎవ్వరు పక్షిని ముట్టుకునే ప్రసక్తే లేదు. వేరే గ్రామాల నుంచి ఒక ఆయన వచ్చి పట్టుకుంటే వెంబడే వాడిని కొట్టడం జరిగింది. వాడిని 500 రూపాయలు జుర్మానా వేసాడు, పంపడం జరిగింది. ఈమె కొత్తగా ఇల్లు కట్టుకుంటుంది, కానీ ఆ పక్షులు చెట్లపై నుండి రెక్కలు వేయడంతో ఆ ఇల్లంతా దుర్గంధం వెదజల్లిన ఇబ్బందికరంగా మారినా కానీ ఆ యొక్క ఇబ్బందులు కూడా ఓర్చుకొని ఆమె ఆ పక్షులకు ఎలాంటి ఇబ్బంది కలుగజేయకుండా వాటిని వెళ్ళగొట్టకుండా అలాగే ఉంచడం అనేది ఇది చాలా చెప్పుకోదలసిన విషయం. చెప్పమ్మా, ఎలా ఉంది? మేము కొత్తగా ఇల్లు కట్టుకుంటాను. ఆ కొంగలు కొన్ని నీళ్ళ నుంచి అయినా ఆడ చెట్ల పైన ఆ నీళ్ళ ట్యాంక్ మీద, నీళ్ళ హౌస్ మీద, నీళ్ళ పీట మీద, గోళాల మీద అన్నిటి మీద ఏరిగినా కానీ ఇక తప్పదు, ఏం చేస్తాము, వాటిని నిలబడితే పాపం తగులుతుందని అవి గుడ్లు పెట్టుకొని పిల్లలు చేసుకొని వాటి రెప్పలు వచ్చేంత వరకు ఇంకా వర్షాలు పడితే చెప్పలేని వాసనకు అయినా భరించుకుంటా చేసుకొని ఉంచుకుంటున్నాం. ఇక్కడ అనివార్య కారణాల వల్ల పక్షులు మరణించినా కానీ వాటికి ఏమైనా జబ్బు జరిగినా ఏది జరిగినా కానీ సొంత పిల్లల్లాగా చూసుకుంటూ వాటిని చనిపోతే దహన సంస్కారాలు కూడా చేస్తామని చెప్తున్నారు. మనుషులకు ఏ విధంగా అయితే నిర్వహిస్తామో వాటికి కూడా అలాగే ఆ విధంగా వాటిని సొంత పక్షుల్లాగా చూసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. మా చిన్నమడూరుకి వచ్చిన కొంగలకు మేము ఎన్నడూ కూడా ఏమీ అనలేదు. నేను కూడా మాది అధ్యక్షుడిగా ముద్రా సంఘంలో చేసినాం.
మా చెర్లలకు కూడా చెర్లలకు వచ్చినా మేము వీటికి ఏమీ ఇబ్బంది పడలేదు. ఇప్పుడు కూడా నేను ఒక వార్డు నెంబర్ను ఆ కొంగలను ఏమి కూడా అనలేక మేము ఏమంటలేము, మంచిగా చదువుకుంటున్నాం. మా ఇంటి దగ్గర కూడా అంతటా తిరిగి ఉంటాయి. ఎవరిని కొడితే కూడా మేము దండగలు దోషాలని బెదిరిస్తున్నాం. మరి మీకు ఈ మత్స్య సంపద మీకు జీవనోపాధి చేపలు వేసుకొని చేపలు అమ్ముకొని బతుకుతారు కదా, మరి నష్టం కలుగుతుంది కదా, దీనికి మీకు ఎలాంటి ఇబ్బంది లేదా? ఇబ్బంది లేదు, ఎలాంటి మాకు చేపలు అవి వచ్చి చెర్లలో మేసినప్పటికైనా మేమేమనాడి ఎన్నడూ బెదిరించడం లేదు. మా కుటుంబ మా ముద్రా సంఘం కూడా 60-70 మంది ఉన్నాం. ఎవరు కూడా వాటి మీద చర్యలు తీసుకోలేదు. నేను కూడా ఒక ఫస్ట్ వార్డు నెంబర్. ఈ యొక్క సైబీరియా పక్షులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా కానీ, ఎలా చిన్న చిన్న గాయాలైనా కానీ వాటిని పట్టుకొని వాటికి వైద్యం చేయించి మరీ పక్షులను వదిలిపెట్టడం జరుగుతుంది. వీళ్ళ మానవత్వం ఇంకా ఎంతో గొప్పదని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ గ్రామస్తులు మరొకరు ఉన్నారు. వీరితో వీటి వలన వీళ్ళకి ఏ రకంగా ఇబ్బందులు కానీ, ఈ గ్రామానికి ఎలాంటి ఉపయోగకరంగా ఉంది వీటి రాక వలన, ఇక్కడ మరో గ్రామస్తులు ఉన్నాడు. వారిని అడిగి వారి మాటల్లో విందాం మనం. చెప్పండి. మాది చిన్నమడూరు గ్రామము, జనగామ జిల్లా. మాకు సైబీరియా నుండి విదేశీ పక్షులు ఒక 25 సంవత్సరాల నుండి ప్రస్తుతం రాగలుగుతున్నాయి. వీటి రక్షణ మేము ప్రస్తుతం ఏమో అనుకున్నాము, రాను అభివృద్ధి చెందినాయి. ఏ చెట్టు మీదకి వచ్చిన పక్షి మళ్ళీ అదే చెట్టుకు ఒక సంవత్సరానికి జ్ఞాపకం ఉంచుకొని రాగలుగుతున్నాయి. వచ్చేటప్పుడు మామూలుగా వచ్చి 6 మాసాల నుండి గుడ్లు పెట్టి పిల్లలు చేసి, పిల్లలు ఎగిరే వయసు వచ్చినప్పటికీ ఒక 6 మాసాలలో మళ్ళీ వెళ్ళిపోగలుగుతాయి. ప్రతి సంవత్సరం సంక్రాంతి రాక మాకు కొత్త కొంగల రాక మాకు ఒక వింత ఆశ్చర్యం కలుగుతుంది. వీటి రక్షణ పోలీసు శాఖ కూడా మా దగ్గర బాగా చర్య తీసుకుంటాం. గ్రామస్తులం, మా ప్రజాప్రతినిధులు కానీ ఎవరిని కొట్టనీయడము, వాటి గుడ్లు ఏమన్నా వేటాడడం అటువంటివన్నీ మా దగ్గర నిర్బంధంగా చాలా ఉంటాయి. పిల్లలు ఎగరలేక కింద పడ్డా వాటిని జాగ్రత్తగా తీసుకొని ఏదైనా జంతువులు కుక్కలు అవో తినకుండా కూడా కాపాడగలిగి మేము వాటికి పైపు పంపిస్తాం. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి మా ఊరు కొంగల గురించి కూడా కొత్త వాళ్లకు మా గ్రామం అంటే ఏంది చిన్నమడూరు ఎక్కడంటే అరే మీ దగ్గరైనా కొంగలు వచ్చేది అనేది మాది ఒక వింత ఆశ్చర్యం కలుగుతుంది మా ఊరు అంటే. అటువంటి దాన్ని మేము అందరం చిన్న పెద్ద అందరూ ప్రజాప్రతినిధులు కూడా దీన్ని రక్షణ కల్పించుకుంటారు. ఎవరన్నా అబ్బాయి మన ఇంట్లో పుట్టిన అబ్బాయిలు కానీ ఊరికి పోయో ఏ దేశానికో పోయో రాకపోతే కూడా ఏమిరా పచ్చలటువంటిది ఒక సంవత్సరానికి ఇంటికి వస్తున్నాయి, ఊరికి వస్తున్నాయి, మీరు మళ్ళబోయన్న ఒక ఏడాదికి ఒకసారైనా కనపడరా అనేది ఒక ఇంత అనుభూతి ఇక్కడ మాకు. మేము ఆ సామెత కూడా వాడుకుంటాం మా ఊర్లో. అటువంటిది మాకు చాలా వింతగా అనిపిస్తున్నాయి. మేము వాటిని రక్షించుకుంటున్నాం. ఇది ఒక పర్యాటక కేంద్రంగా గవర్నమెంట్ చర్య తీసుకోవాలని మా యొక్క అందరి మనవి మా గ్రామానికి. మరి కలెక్టర్ గారు కూడా కొంచెం చర్య తీసుకొని దీనికి చేయగలరని మా ప్రార్థన. ఇక్కడి గ్రామస్తులు ఈ పక్షులు సంవత్సరానికి ఒకసారి వస్తూ పోతుండడంతో తమ పిల్లలు విదేశాలకు వెళ్ళి వస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఈ పక్షుల రాకతో వీళ్ళు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రాకతోటి గ్రామం సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉందని చెప్పేసి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా దీన్ని పర్యాటక కేంద్రం కూడా చేస్తే బాగుండునేమో అని చెప్పేసి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సైబీరియా పక్షుల కొంగల ఆకలి తీర్చేందుకు ఈ గ్రామంలో 2 పెద్ద చెరువులు 2 చిన్న చెరువులు ఉండడం జరిగింది. 6 చిన్న చెరువులు ఉన్నాయి. ఈ చెరువులలో పూర్తి స్థాయిలో ఎప్పుడు నీళ్లు నిల్వ ఉంటాయి కాబట్టి చేపలు కూడా సమృద్ధిగా దొరుకుతాయి. ఇక్కడ ఈ గోపి చెరువులో పెద్ద చెరువు అనేది ఒక గోపి చెరువు ఉన్నది. గోపి చెరువు, చింతల చెరువు, ఈ 2 చెరువులలో నీరు సమృద్ధిగా ఉంటుంది. పంటలు కూడా భారీగానే పండుతాయి. మళ్ళీ వీటికి తోడు ఇక్కడ చేపలు నిల్వ ఉండడంతో సైబీరియా పక్షులకు ఆహార కొరత లేదని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ అనునిత్యం చేపల వేటకు కొంగలు వచ్చి ఆహారాన్ని సేకరించి వాటి పిల్లలకు కానీ అవి కానీ తీసుకొని వెళ్తూ ఉంటాయి. ఇక్కడ కొదవలేదు. రైతులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలిగినా వాళ్ళు ఓర్చుకుంటూ అణుచుకుంటూ కూడా పక్షులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ వ్యవహరిస్తున్నారు. ఇక్కడ రైతులు కూడా మన దగ్గర ఉన్నారు. కొంగలకు ఇక్కడ ఆహారం తీసుకోవడం వల్ల అటు మత్స్యకారులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, ఇటు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు. మత్స్యకారుల సంపద అయినటువంటి ఈ చేపలు, ఈ కొంగలు వేలాది కొంగలు ఈ చేపలను వేటాడి తినడంతో వాళ్ళకి నష్టం వాటిల్లినప్పటికీ వాళ్ళు ఎలాంటి బాధ కలగకుండా కానీ పక్షులను సెర తీయడం జరుగుతుంది. వాటి రక్షణ కూడా కల్పించడం జరుగుతుంది. ఇక్కడ రైతులు కూడా వాళ్ళ పంట పొలాలు వారిన ఆ యొక్క వరి నష్టపోయినా కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు కూడా ఓర్పుతో పక్షులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ అనుకుని ఉన్న వ్యవసాయ భూమిలో వ్యవసాయ రైతు ఉన్నాడు. ఇక్కడ కొంగల వలన ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఆ ఇబ్బందులు కలుగుతున్నాయా లేక కొంగలు ఈ ప్రదేశానికి వచ్చి చేపల వేట చేయడం వల్ల పొలాలలో వాలడం వలన ఎలా సంతోషంగా ఉందా లేక బాధగా ఉందా అడిగి తెలుసుకుందాం. ఇక్కడ రైతుతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉంది ఫీలింగ్ మీది? నా పేరు కొమరయ్య, చిన్నమడూరు గ్రామం మాది, జనగామ జిల్లా, దేవరూపల మండలము. ఈ సైబీరియా కొంగలు సంవత్సరానికి ఒకసారి వస్తాయి. 6 నెలలు ఇక్కడ ఉంటాయి. 6 నెలల వరకు అవి గుడ్లు పెట్టి పిల్లలు చేసి పెద్ద పెంచుకొని ఈ మా చెరువులలో వేటాడుతుంటాయి. మా పంట పొలాలు కూడా దొక్కుతుంటాయి. ఆ పంట పొలాలు నష్టపోయినా కానీ పర్వాలేదు, కానీ వాటిని మేము మా కడుపులో పుట్టిన బిడ్డలాగా భావించుకొని మేము వాటిని పెంచుకుంటాము. చెట్టు మీదకి వెళ్ళి కింద పడ్డ పిల్లలకి ఇట్లా మళ్ళీ తీసుకుపోయి ఆ గూట్లో పెడతాం మేము. ఆ విధంగా మేము భావించుకుంటున్నాము. మన దగ్గర గ్రామ సర్పంచ్ మేడా సునీత గారు ఉన్నారు. ఆ యొక్క పక్షుల రక్షణ కోసం గ్రామ పంచాయతీ తరఫున ఈ సర్పంచ్గా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, గ్రామంలో ఈ పక్షులు రావడం వల్ల సర్పంచ్గా వీరు ఎలా ఫీల్ అవుతున్నారో అడిగి తెలుసుకుందాం. ఈ పక్షులు రావడం వల్ల వాటికి ఎలాంటి సంరక్షణ బాధ్యతలు మీరు చేపట్టారు? ఇప్పటి వరకు ఎవరైనా హాని చేస్తే వాళ్ళపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? హలో, నమస్కారం అండి. నా పేరు మేడ సునీత. నేను గ్రామ సర్పంచ్ని, చిన్నమడూరు. అదేవిధంగా మా ఊరికి విదేశీ పక్షులు రావడం జరుగుతుంది. ప్రతి ఏడాదికి గత 20 సంవత్సరాల నుంచి మా ఊరికి పక్షులు రావడం జరుగుతుంది. ఈ పక్షులు రావడంతో మా ఊర్లో చాలా అందంగా ఆహ్లాదకరంగా కనబడుతుంది. అదేవిధంగా ఈ విదేశీ పక్షులను చూడడానికి ప్రతి ఒక్క గ్రామాల నుంచి, విదేశాల నుంచి మా గ్రామాన్ని సందర్శించడానికి పర్యాటకులు వస్తున్నారు. ఆ గ్రామంలో ఎలాంటి ఇబ్బంది జనాలకు కానీ ఎవరికి కానీ ఎలాంటి ఇబ్బందికరంగా లేదు. మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా కలెక్టర్ గారికి విన్నపించుకునేది ఏంటంటే మా విదేశీ పక్షులకు మా గ్రామంని సందర్శంగా పర్యాటక గ్రామంగా ప్రకటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సర్పంచ్ గారి గత దాదాపు 15-20 సంవత్సరాలుగా ఈ గ్రామంలోకి 23 సంవత్సరాలుగా పక్షులు రావడం జరుగుతుంది. గత సర్పంచులు కూడా ఎలాంటి చర్యలు తీసుకున్నారో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మీ హయాంలో, మీ పాలనలో ఈ యొక్క పక్షులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాటి రక్షణ నిమిత్తము ఎవరైనా వాటిని గాయపరిచినా వాళ్ళని చంపడానికి ప్రయత్నించినా కానీ వాటి పట్ల మీరు ఎలా వ్యవహరిస్తున్నారు? ఈ యొక్క జాగ్రత్తలు కానీ నిబంధనలు కానీ గ్రామంలో ఏమైనా పెట్టారా? ఎవరిపైన చర్యలు తీసుకున్నారా? ఇప్పటి వరకు అయితే అలాంటిది ఏం జరగడం లేదు. ఎవరైనా పక్షుల పైన కొట్టడం కానీ ఏదైనా చేస్తే చట్టరీత్యా మేము చర్యలు తీసుకోవడానికి ముందంజలో సిద్ధంగా ఉంటాను. చూడడానికి వేరే ప్రదేశం నుంచి కూడా రావడం జరిగింది. ఆ యొక్క వచ్చిన వారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. పక్షులను చూస్తే ఏ విధంగా ఉంది అది తెలుసుకుందాం మనం. చెప్పండి. ఇక్కడ నైజీరియా నుంచి పక్షులు ప్రతి సంవత్సరం వస్తాయని మేము పేపర్లో చూడడం, కానీ ఇక్కడ నిజంగా చాలా బాగుంది. మేము ప్రతి సంవత్సరము చూడడానికి వస్తాము. ఎందుకంటే పక్షులు చాలా ఆనందంగా, ఎక్కడికో పోయి చూసేదానికంటే ఇక్కడ మనకు విలేజ్లలో చాలా సంతోషంగా ఆనందకరంగా ఉంటాయి. మాది చిన్నమడూరు గ్రామము, మండల్ దేవరపుల. నా పేరు కంకటి అనిత. మా ఊర్లో సైబేరియన్ పక్షులు జనవరి నుంచి స్టార్ట్ వచ్చినవి, మళ్ళీ ఎండింగ్ డిసెంబర్ అయిపోతాయి. అవి వస్తే మాకు పండగలాగా అనిపిస్తుంది. చాలా వర్షాలు కూడా పడ్డాయి పోయిన సంవత్సరము. ఈ సంవత్సరం కూడా చాలా పడాలని కోరుచున్నాము.
వాటికి ఏమన్నా మీ సహకారం చేయగలిగితే చేయండి మీరు. అవి కోతులు బాగా గుడ్లు పెట్టి ఆ గుడ్లు తింటాయి, అవి వాటికి నష్టం జరుగుతుంది సార్. మాది గ్రామం చిన్నమడూరు, మండలం దేవరుపుల. ఇక్కడ మాది ఈ పక్షులు సైబేరియా నుంచి వెళ్ళి దాదాపు 10 సంవత్సరాల నుండి వస్తున్నాయి ఇక్కడికి. వీటిని ఎవరు చంపకుండా మేము ఎప్పటికీ ఇక్కడనే కాపలా ఉంటాము. ఎలాంటి వేటగాళ్ళని ఎవరిని రానియము. చాలా వరకు ఇక్కడ చెర్ల నీళ్ళు ఉన్నప్పుడల్లా ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. ఇవి చేపలు గిర పట్టుకొచ్చి అటు పిల్లలు రక్షించుకుంటూ ఉంటాయి. వీటికి మేము ఎప్పుడు సెక్యూరిటీ ఉంటాము. ఈ పక్షులు రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉన్నది. మంచిగా ఎప్పుడైనా కాలం ఎక్కువ అవుతుంది ఈ పక్షులు వచ్చినంతసేపు. ఈ పక్షులు వచ్చడం మాకు చాలా ఆనందకరంగా ఉన్నది. వేల కిలోమీటర్లు ప్రయాణించి సైబీరియా దేశం నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి ఎగురుకుంటూ వచ్చి దేవరుపుల మండలం చిన్నమడూరు గ్రామంలో వాలడం జరుగుతుంది. ఈ పక్షులు సైబీరియా జాతికి చెందిన ఈ పక్షులను ఈ గ్రామస్తులు ఎంతో సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. వారి పిల్లలు విదేశాలకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వచ్చిన పక్షులకు ఎలాంటి హాని కలగకుండా, ఎవరు హాని తలపెట్టకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు. సర్పంచ్ గారు కూడా చెప్పడం జరిగింది. వాటికి ఎవరు హాని తలపెట్టినా కానీ చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ వచ్చిన పక్షులకు ఎలాంటి గాయాలు జరిగినా కానీ వాటికి ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళీ వదిలిపెట్టడం జరుగుతుంది. ఈ పక్షులు వేలాది చుట్టూ ఈ గ్రామాల్లో ఉన్న గొలుసుకట్ట చెరువులు, పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వీటికి సమృద్ధిగా ఆహారం చేపలు దొరకడం జరుగుతుంది. వీటితో పాటు ఇవి ముఖ్యంగా సంతానోత్పత్తికి ఇక్కడికి రావడం జరుగుతుంది. సైబీరియా దేశంలో వీటికి అనుకూలమైన వాతావరణం లేకపోవడంతో ఇక్కడికి వచ్చి జంటగా వచ్చి మళ్ళీ తిరిగి పిల్లలతో వెళ్తుంటాయి. ఇక్కడ సంతానోత్పత్తి చేసుకుని ఇక్కడ నుంచి తిరిగి పిల్లలతో వెళ్తుంటారు. ప్రతి ఏటా ఇక్కడికి రావడం జరుగుతుంది. దీంతో ఈ గ్రామస్తులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇవి రావడం వల్ల మాకు సమృద్ధిగా, మా గ్రామం సుభిక్షంతో, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో చాలా ఆనందంగా ఉంటున్నామని చెప్పడం జరుగుతుంది. అవి ఏం చేసినా వీళ్ళు ఓర్చుకుంటూ చిన్నపిల్లలాగా చూసుకుంటూ వాటి సంరక్షణ బాధ్యతలు చేపడుతున్నారు. ఇప్పటివరకు కూడా ఏ పక్షి కూడా ఎలాంటి హాని తలపెట్టలేదు. గతంలో హాని తలపెడితే వారికి 500 రూపాయల జరిమానా విధించడం జరిగిందని కూడా చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఇంకా పక్షులు ఎక్కువ వస్తాయి. గతంలో తక్కువ వచ్చేటి. ఆ మధ్యకాలంలో వానల వలన, వాన విభత్సం వలన, కరువు కాటకాలతో ఉండడం వల్ల ఈ కోతులు చెట్లపైకి ఎక్కి పక్షుల గుడ్లను తినడం వల్ల వాటి బెంబేలు ఎత్తిపోయి భయభ్రాంతులకు గురై మళ్ళీ 2 సంవత్సరాలు రాలేకపోయారని చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో మళ్ళీ వలస ప్రారంభమైంది, ప్రక్రియ ప్రారంభమైంది. వేలాది పక్షులు వస్తున్నాయి. ఇంకా రానున్న కాలంలో ఇంకా వేలాదిగా అధిక సంఖ్యలో వచ్చే పరిస్థితి అని చెప్పేసి గ్రామస్తులు చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు ఈ పక్షులు గత 20 సంవత్సరాలుగా వస్తున్నాయి కాబట్టి ఇంతవరకు ఏ ప్రభుత్వం కానీ ఏ అధికారి కానీ దీన్ని పట్టించుకోలేని చెప్పేసి గ్రామస్తులు కానీ సర్పంచ్ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు కొత్తగా జనగామ జిల్లా ఏర్పడింది కాబట్టి కొత్త జిల్లా కలెక్టర్ దేవసేన గారు దీనిపై దృష్టి సాధించి ఈ యొక్క గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే ఎంతో ఆనందంగా ఉంటుంది. చూపరలో కూడా చుట్టుపక్కల గ్రామాలు కానీ వేరే సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ గ్రామానికి వచ్చి ఈ యొక్క పక్షులను వీక్షించడం జరుగుతుందని చెప్పేసి గ్రామస్తులు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ దీనిపై చొరవ తీసుకొని ఈ యొక్క గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే ఎంతో లాభదాయకంగా, ప్రజలకు ఎంతో ఆహ్లాదకరాన్ని పంచడం కూడా జరుగుతుందని చెప్పేసి గ్రామస్తులు చెప్పడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు, ఈ పక్షులకు ఇంకా ఎలాంటి రక్షణ చర్యలు చేపడతారు అని దాంతోపాటు ముఖ్యంగా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే ఎక్కడో సుదూర ప్రాంతాలకు వెళ్లే బదులు ఈ చిన్నమడూరు గ్రామానికి వచ్చి ప్రజలు వీక్షిస్తారని కూడా చెప్పుకోవచ్చు. మనం ఈ గ్రామాన్ని మున్ముందు రాబోయే రోజుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ఏ విధంగా అభివృద్ధి చేస్తారో వేచి చూద్దాం. కెమెరా పర్సన్ రాజుతో శ్రీనివాస్, JNTV, జనగామ. ఇది ఇవాల్టి ప్రజాగలం. చూస్తూనే ఉండండి JNTV తెలంగాణ. నమస్కారం.